హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పిఎఫ్ గురించి తెలుసుకుందాం. ఐ యామ్ ఫ్రమ్ తనుశ్రీ ట్యాక్స్ సొల్యూషన్స్. పిఎఫ్ అంటే ప్రొవిడెంట్ ఫండ్. ఇది ఒక ఈపీఎఫ్ఓ అంటే ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వాళ్ళు దీన్ని మెయింటైన్ చేస్తున్నారు. ఇది వచ్చేసి ఒక రిటైర్మెంట్ సేవింగ్ స్కీమ్ లాంటిది. దీన్ని గవర్నమెంట్ ప్లస్ కంపెనీ ఈ రెండు కలిపి సేఫ్టీ ఫండ్ మెయింటైన్ చేస్తుందన్నమాట. ఇది మీ ఫ్యూచర్ సెక్యూర్గా పిఎఫ్ అకౌంట్ అనేది క్రియేట్ చేయబడుతుంది. ఇందులో రెండు కాంట్రిబ్యూషన్స్ ఉంటాయి. ఒకటి ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్, రెండు ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్. ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ వచ్చేసి 12%, అంటే మీ శాలరీలో 12% అనేది పిఎఫ్కి కట్ అవుతుంది. అలానే ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ వచ్చేసి 12% యాడ్ చేస్తుంది. అంటే కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ మీకు 12% అనేది యాడ్ చేస్తుంది. సో కాకపోతే ఇందులో 3.67% అనేది మాత్రమే పిఎఫ్కి యాడ్ అవుతుంది. రిమైనింగ్ 8.33% అనేది ఈపీఎస్ అంటే ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్కి యాడ్ అవుతుందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ శాలరీ వచ్చేసి పర్సన్ శాలరీ వచ్చేసి 20,000 అయితే కనుక ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ టు పిఎఫ్ 12% కనుక 20,000 ఇంటూ 12% అంటే 2,400 అనేది ఎవ్రీ మంత్ మీ శాలరీ నుంచి కట్ అవుతుంది. నెక్స్ట్ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ వచ్చేసి 3.67% కనుక ఎవ్రీ మంత్ 734 రూపీస్ అనేది యాడ్ అవుతూ వస్తున్నాయి. టోటల్ మీ కాంట్రిబ్యూషన్ టు పిఎఫ్ వచ్చేసి 3134. ఎవ్రీ మంత్ మీ పిఎఫ్ అకౌంట్లోకి ఈ అమౌంట్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ శాలరీ అయితే కనుక ఈ ఇంత అమౌంట్ అనేది మీ అకౌంట్లో యాడ్ అవుతూ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.